ఇది దుర్మార్గం. 20 లక్షల మంది పని ఒక ఎంపీ ఏడ చూడగలుగుతాడు? 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20 లక్షల మంది పని. అసలు అది ఓ రకంగా చెప్పాలంటే కొన్ని చిన్న చిన్న దేశాలు అనమాట. అది అంతే. చిన్న దేశాల్లో ఒక ప్రధానమంత్రికి కింద 20 లక్షల మంది ఉంటారు. ఇక్కడ ఓటర్లు 20 లక్షల మంది అంటే మిగతా జనం కూడా కలిపితే 25-30 లక్షలు లెక్క. అంతే కదా, అమ్మ నాన్నలు పిల్లలు లెక్కలు వేసుకుంటే 25 లక్షల జనాభాకి ఒక ఎంపీ ప్రాతినిధ్యమా? ఇది చాలా దుర్మార్గమైంది. ఎందుకు అంటే వీళ్ళకి ఏం చెయ్యాలో అర్థంగా కొట్టుకు చస్తున్నారు. మెయిన్ సమస్య అది. అప్పట్లో ఎందుకు చేయలేదంటే పార్లమెంట్ భవనాన్ని ఎక్స్పాండ్ చేయాలి. బ్రిటిష్ వాడు కట్టించింది, మళ్ళీ ఎక్స్పాన్షన్ పని అంతా ఏం పెట్టుకుంటే అదొక నిర్లక్ష్యం, బద్ధకం, అదో రోగం. చేయలే. అసెంబ్లీ సీట్లు చేశారు, అప్పుడు అయిపోయింది. 2009లో అసెంబ్లీ సీట్లు నియోజకవర్గాల పునర్విజయం ద్వారా వచ్చినాయి కదా. అప్పుడు నువ్వు ఏ ప్రాతిపదికన చేసావు? జనాభా ప్రాతిపదికన చేసావు. ఇప్పుడు వచ్చి జనాభా ప్రాతిపదికన దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని మనందరం రైట్ చేసాం. ఎందుకని? జనాభాకి సంబంధించి ఇద్దరొద్దు, ముగ్గురొద్దు, ఇద్దరు ముద్దు, ఇద్దరొద్దు, ఒక్కళ్ళ ముద్దు, అసలు కనకపోయినా పర్లేదు అనే టైప్ లో మనం ప్రచారం చేసాం. పైగా ఆంక్షలు పెట్టాం. నువ్వు ఎక్కువ మంది పిల్లల కంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి వీళ్ళేకుండా స్థానిక సంస్థలు ఆంక్షలు పెట్టాం. అట్లాగే బెనిఫిట్స్ ఇవ్వమన్నాం. దానికి రకరకాల కారణాలు పెట్టాం. మనం ఏడిపించాం పిల్లలు ఎక్కువ మందిని.